భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు మార్కాపురం జిల్లా పొదిలిలో బీజేపీ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీని అత్యంత వైభవంగా నిర్వహించారు. పొదిలి పట్టణంలోని పలు ప్రైవేట్ కళాశాలలు, పాఠశాలలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ పట్టణంలోని ప్రధాన వీధుల మీదుగా కొనసాగి పెద్ద బస్టాండ్ సెంటర్ వరకు సాగింది. విద్యార్థులు చేతుల్లో జాతీయ జెండాలను పట్టుకుని దేశభక్తి నినాదాలు చేస్తూ ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ నాయకురాలు బెల్లంకొండ విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రజల్లో జాతీయ స్ఫూర్తిని మరింత పెంపొందించేలా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. భారతదేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచ వ్యాప్తంగా చాటేలా ప్రతి ఒక్కరూ దేశభక్తి భావనతో ముందుకు సాగాలని కోరారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ద్వారా దేశ సమైక్యత, జాతీయత, దేశభక్తి భావాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యమని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన భారీ జాతీయ జెండా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, పలు పాఠశాలల, కళాశాలలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు. మహోత్సవాల సందర్భంగా ప్రధానమంత్రి మోడీ గారి పిలుపు మేరకు ప్రపంచ దేశంలో చెందిన మన ప్రధాని మన దేశం యొక్క కీర్తి ప్రదర్శనను పెంచుతున్న సందర్భంలో కూడా వీటిని ఎప్పటిలాగా నేషనల్ ఫెస్టివల్స్ జరుపుకునే క్రమం కాకుండా దేశభక్తిని, ఇప్పుడున్న జంజీని, ఆల్ఫాని, బీటాల్ని అందరినీ ప్రజలందరికీ కూడా మన వందే భారత్ అనే రాజ్యాంగం ప్రకారం చట్టం చేశారు. కాబట్టి భారతదేశంలో ప్రతి ఒక్కరూ కూడా వందే మాతరం ఆలపించాల్సిందే. కాబట్టి ఈ అమృత మహోత్సవాల సందర్భంగా ఈరోజు 10వ తేదీ నుంచి 15వ తేదీ ఆగస్టు 15వ తేదీ వరకు ఈ తిరంగాకు సంబంధించిన ర్యాలీలు నిర్వహించాలి అని చెప్పి అందరూ దేశవ్యాప్తంగా ప్రజలు, విద్యార్థులు, విద్యార్థినీలు, కళాశాలలు, తర్వాత కార్యాలయాలు అందరూ కూడా నేషనల్ ఫెస్టివల్ని ఒక స్థాయిలో ప్రతి ఒక్క ఇంటి మీద, అంటే హర్ ఘర్ తిరంగా, హర్ ఘర్ తిరంగా, తర్వాత ఘర్ ఘర్ తిరంగా, మన్హర్ తిరంగా, వికసిత భారత్ వైపు భారతదేశం ముందుకు నడవాలి అని చెప్పి ప్రతి ఒక్కరిలో జాతీయ స్ఫూర్తిని పెంచడం కోసం ఈరోజు 800 మంది విద్యార్థులతోటి ఈ బహిరంగ ర్యాలీని మేము కండక్ట్ చేశాము. ప్రతి ఒక్క మా విద్యార్థులందరూ కూడా ప్రాంతాలు, మతాలకి అతీతంగా ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క భారతీయుడు భారతదేశం యొక్క నేషనల్ జెండాని పట్టుకోవాల్సిందే, వందే మాతరాన్ని ఆలపించాల్సిందే.